ఆదివారం సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలో బైక్ ని తప్పించబోయి ఆర్టీసీ బస్సు బోల్తాపడింది. ఈ సందర్భంగా పలువురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన మేలచెరువు టు చింతలపాలెం రహదారి మధ్యలో జరిగింది. గాయాల పాలైన వారిని వెంటనే గమనించిన స్థానికులు 108 ద్వారా ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఆదివారం సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలో బైక్ను తప్పించబోయి ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ సందర్భంగా పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటన మేళ్లచెరువు టు చింతలపాలెం రహదారి మధ్యలో జరిగింది. గాయాలు పాలైన వారిని వెంటనే గమనించిన స్థానికులు 108 ద్వారా ఆసుపత్రికి తరలించడం జరిగింది. కోదాడ నుండి చింతలపాలెం మండలానికి వెళ్తున్న బస్సు మార్గం మధ్యలో బైక్ని తప్పించబోయి ఒక్కసారిగా స్టీరింగ్ విరగడంతో అదుపు తప్పి బస్సు బోల్తా పడినట్లుగా స్థానికులు తెలిపారు. బస్సు బోల్తా పడేటప్పుడు బస్సులో సుమారు 15 నుండి 20 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా సమాచారం. అందులో పలువురికి గాయాలు కావడంతో 108 ద్వారా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. లైవ్ పెట్టి బాబాయ్ मेरे वाला ये कहते हैं ना कौन बोला अपना बढ़िया चलाए थे मार ఈ రోజు కోదాడ నుంచి మరి చింతరాలు వెళ్తున్నట్టు ఆర్టీసీ బస్సులో ఓవర్లోడ్ కావడం వల్ల అది టర్నింగ్లో స్టీరింగ్ అనేది కట్ కాక స్టీరింగ్ అనేది ఇరిగిపోవడం వల్ల మరి ఆ డ్రైవరు పట్టుదప్పి కోల్పోయి ఒక వాహనం కూడా ఆ బస్ కింద పట్టడం జరిగింది. వాళ్ళు కూడా మరి చావుబతుకుల మధ్యలో ఉన్నారు, విషమ పరిస్థితుల్లో ఉన్నారు. అదేవిధంగా బస్సు పోయి చాలా లోతైన గుంటలో 20 అడుగుల లోతైన గుంటలో బస్సు పడిపోవడం జరిగింది. స్థానికంగా వచ్చిన ప్రజలంతా కూడా ఇక్కడికి వచ్చిన ప్రజలంతా కూడా మరి మల్లారెడ్డి నుంచి స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళని 20 మంది దాకా కూడా ఎక్కడ టైర్ల కింద వాటి కింద డోర్ల కింద రేకుల కింద ఉంటే వాళ్ళని లాగి రక్త సిక్తమైపోయి ఉంటే వాళ్ళందరూ కూడా మానవతా దృక్పథంతో వాళ్ళందరూ తీసి ఫస్ట్ ఇక్కడ మల్లారెడ్డి మాజీ సర్పంచ్ గారి ఒక వాహనం ఉంటే బుల్లోర వాహనం దాంట్లో 5-6 మహిళల్ని వేయడం జరిగింది. వాళ్ళకి చాలా విషమమైన పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. మరి తర్వాత 2 అంబులెన్సులు ప్రభుత్వం నుంచి చాలా ఆలస్యంగా మరి ఎంతమంది పత్రికా విలేకరులు వాళ్ళు చేసినా కానీ అందుబాటులో రాలేదు. తర్వాత 15 నిమిషాల తర్వాత వాళ్ళు రావడం జరిగింది. ఆ 2 అంబులెన్సులు కూడా దాదాపు 20 మందిని ఎక్కించడం జరిగింది. ఇక 3వ అంబులెన్స్ వస్తే ఇంక 2-3 ఎక్కించి పంపించడం దాదాపు 30 మంది పరిస్థితి ఉన్నది. అందులో ఒక 10 మంది పరిస్థితి చాలా విషమంగా ఉన్నది. కాబట్టి దయచేసి ప్రభుత్వం వారి వంతుగా సహాయ సహకారాలు అందించి మరి కార్పొరేట్ ఆసుపత్రులు తీసుకుని ప్రజల ప్రాణాలని కాపాడాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని మేము మనవి చేసుకుంటాం. మీరు